హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా కిచెన్. ఈరోజు మన రెసిపీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి మెంతికూర పచ్చడి అండి. ఇది సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనము మెంతాకు తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని 5-6 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసి చిన్న మంట పైన 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి చిన్న మంట పైన వేయించుకోవాలండి. దీన్ని బాగా మాడనివ్వద్దు, దోరగా వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకొని ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నటువంటి 7-8 పచ్చిమిర్చీలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి అనేది కట్ చేసి వేసుకోవాలండి, అలానే వేస్తే చిల్లుతుంది. ఇప్పుడు అందులో 7-8 వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇలా చిన్న మంట పైన అన్నీ కూడా వేయించుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి మెంతాకును కూడా వేసేయాలి. ఇలా మెంతాకు కూడా మొత్తం వేసి దాన్ని కూడా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇలా చిన్న మంట పైన కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ అంత సైజు చింతపండు కూడా వేసి వేయించుకోవాలి. చింతపండు వేయడం వల్ల మెంతాకు యొక్క చేదు పోయి చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి. ఇలా కలుపుకుంటూ మొత్తం కూడా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మగ్గినటువంటి ఈ మెంతాకును బాగా కలుపుకొని దోరగా వేయించుకోవాలి. మాడిపోకూడదండి. చిన్న మంట పైన బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఆకు మొత్తం కూడా ఇలా వేగాలండి. ఇప్పుడు ఇందులో మనము ఒక 2 స్పూన్ల నువ్వులు వేయాలండి. చివరిలో నువ్వులు అనేది మనము ముందున వేస్తే అది బాగా మాడిపోతుందండి. చివరిలో వేస్తే బాగా వేగుతుంది. బాగా కలుపుకొని చిన్న మంట పైన మాడనివ్వకుండా ఇలా బాగా వేయించుకోవాలి. ఇది ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని దానిలో రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని మనము దీనిని తాలింపు చేసుకుందాం. చిన్న మూకుడు పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఇందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి అండి వేసి వేయించుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి చిన్న మంట పైన మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా వేసుకొని వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి మనము ఈ మెంతికూర పచ్చడిలో ఈ పోపు వేసుకోవాలి. బాగా కలుపుకొని ఎంతో టేస్టీగా ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఈ మెంతికూర పచ్చడి బీపీ, షుగర్ కంట్రోల్ చేస్తుందండి. థ్యాంక్ యూ.